ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయం ప్రాంగణంలో ఉన్నాం. మనం చూడొచ్చు, దాదాపు అంటే 2 రోజుల క్రితమే ఉత్సవాలు ప్రారంభమైనప్పటికీ ప్రధానంగా బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో తెల్లవారుజాము నుండి అంటే దాదాపు 3 గంటల నుంచే వేలాది మంది భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. మనం ఇప్పటికే చూడొచ్చు, ధర్మదర్శనం ఏదైతే లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో దాదాపు వెయ్యి స్తంభాల గుడి అంటే ప్రాంగణం గర్భగుడి ప్రాంతం అవతల నుంచి అక్కడి నుంచి ప్రాంగణంలో అక్కడి నుంచి కూడా దాదాపు హన్మకొండ చౌరస్తా వరకు కూడా వెయ్యి స్తంభాల గుడి అంటే రుద్రేశ్వరుని దర్శనం కోసం ధర్మ దర్శనానికి సంబంధించిన భక్తులంతా కూడా వేచి ఉన్నారు. దాని పక్కనే 100 రూపాయల శీఘ్ర దర్శనం స్పెషల్ టికెట్ టోకెన్తో కూడా శీఘ్ర దర్శనం ఏర్పాటు చేశారు. వీటితో పాటు వీఐపీల కోసం ప్రత్యేకంగా మరొక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి 3:30 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10:30 గంటల సమయంలో కనీసం ఒక 70-80 వేల మంది భక్తులు సందర్శించుంటారని ఆలయ వర్గాలు కూడా తెలిపాయి. వీటితో పాటు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక అర్చనలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, ప్రధానంగా లింగోద్భవ కాలంలో దాదాపు కూడా లింగోద్భవ కాలాన్ని ప్రత్యేకంగా పురస్కరించుకొని ప్రత్యేకమైన అభిషేకాలు కూడా రుద్రేశ్వరుని వెయ్యి స్తంభాల గుడిలో ఏర్పాటు చేశారు. దీనికోసం ఆలయ వర్గాలు ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు చేస్తాయి. హన్మకొండలో ఉదయం స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి కానీ, వరంగల్ ఎంపీ కడియం కావ్య రుద్రేశ్వరిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు కూడా జరిపారు. వీరితో పాటు అనేక మంది వీఐపీలు వస్తున్నప్పటికీ కూడా ఈసారి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని చెప్పొచ్చు. హన్మకొండ చౌరస్తాల అవతల వైపు నుంచి ప్రత్యేకమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటితో పాటు గుడి పక్కనే ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వైపుకు వెళ్ళడానికి వీలుగా దాదాపు స్పెషల్గా లైన్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, భక్తులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రధానంగా పాదచారులకు ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు ఏర్పాటు చేశాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయానికి సందర్శించారు. ఈ సందర్భంగా ఒక్కసారి పరిస్థితుల గురించి కానీ దేవాలయ దర్శనం గురించి కానీ వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి. ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అశేష భక్త శ్రేణులకు వరంగల్ పార్లమెంటు పక్షాన, తెలంగాణ రాష్ట్ర పక్షాన నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి నిత్యం పూజలు జరుగుతున్నటువంటి స్థలంలో ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి మందిరంలో ఉపేంద్ర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతోటి, నియమనిష్టలతోటి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఈ ప్రాంత ప్రజల యొక్క విద్యాబుద్ధులు, పాడి పంట పరిశ్రమ సరిగా ఉండాలని, లోకంలోని ప్రజానీకంలోని అసమానతలు తొలగి సమానత్వం వచ్చి జీవన ప్రమాణాలు మెరుగై ప్రపంచంలో అత్యున్నతమైన రాష్ట్రంగా, అత్యున్నతమైన నా భారతదేశంగా వెలుగొందాలని కోరుతూ మరొక్కసారి ప్రజలందరికీ నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రజల క్షేమంతో పాటు పార్టీ పరంగా రుద్రేశ్వరుని ఏం ప్రార్థించారు? పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మేలు కొరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ఏదైతే ప్రజాస్వామ్యానికి అంకితమై ఉందో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, ప్రజలు ప్రజాస్వామ్య ఫలాలను పొందాలని, పొందే విధంగా పరిపాలనకు మనోవృద్ధి కలిగించాలని, మానసిక వికాసం కలిగించాలని కోరుతా ఉన్నాను. దేవాలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు, మనం రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో ఉన్నాం. తెల్లవారుజాము నుండి ఇప్పటికి భక్తజన తాకిడి ప్రారంభమైంది. ఈసారి ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఒక్కసారి ఉపేంద్ర శర్మ గారిని అంటే భక్తుల రాక ఏ సందర్భంగా ఉంది, ఈరోజు ప్రత్యేకమైన విశేషాలు ఏమిటి మహాశివరాత్రి సందర్భంగా వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఈసారి గతంలో కంటే ఎక్కువ ఏర్పాట్లు చేసినట్టుంది, భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, వాటి కోసం ప్రత్యేకమైన అభిషేకాలు ఏం చేస్తున్నారు? చారిత్రక రుద్రేశ్వర స్వామి వెయ్యి స్తంభాల దేవాలయంలో కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయంలో కాకతీయులు 1000 సంవత్సరాల క్రితము 1000 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల ప్రతిష్ట గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల బ్రహ్మోత్సవాలు మహావైభవంగా నిర్వర్తించుకుంటాం. నిన్నటితో ప్రారంభమైనాయి. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం. భారతదేశ వ్యాప్తంగా కూడా హిందువులందరూ కూడా శివాలయాలకు వెళ్ళడం, స్వామివారిని దర్శించుకోవడం, జలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్వామివారికి ఒక జలం చుక్క సమర్పించినా కూడా స్వామివారు అనుగ్రహిస్తాడు. భోలాశంకరుడు ఆ స్వామివారు. అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం 3:30 గంటలకే ఉత్తిష్ట గణపతి ఆరాధన, రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపతి రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాదులతోని
సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతున్నది. రాత్రి 10 గంటల వరకు కూడా నిర్వర్తించబడుతుంది. సాయంత్రం 6:30 గంటలకు రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వేములవాడ శ్రీశైల క్షేత్రంలో మాదిరిగానే మన దగ్గర కూడా ఈ దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపవాస దీక్షలు ఉన్నటువంటి భక్తులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాయుడు రాజేంద్ర రెడ్డి గారి సూచనలతో ప్రసాద పంపిణీ, అదేవిధంగా పండ్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణానంతరం దాని తర్వాత రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం చాలా ప్రాముఖ్యత. ఈరోజు ఆ పరమశివుని యొక్క జన్మదినం రోజే శివ కళ్యాణోత్సవం నిర్వర్తించుకోవడం అరుదైన విషయం. అదేవిధంగా 12 గంటలకు లింగోద్భవ సమయం లోపల 12 మంది వేద పండితుల ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 51 లీటర్ల ఆవు పాలతో 51 లీటర్ల ఆవు పెరుగుతోని స్వామివారికి అభిషేకాలు 5 గంటల సేపు నిర్వర్తించడం జరుగుతుంది. భక్తులు కూడా తండోపతండాలుగా ఇప్పటికే 2 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. పెరుగుతున్నారు. దినదినం ఆ స్వామివారి వారిని అనుగ్రహిస్తున్నారు, భక్తులు అనుగ్రహిస్తున్నారు, వారి కోరికలు నెరవేరుస్తున్నారు. కనుకనే స్వామివారిని దర్శించుకొని తండోపతండాలుగా వస్తున్నారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ, సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖ, ఇతర శాఖలన్నీ కూడా సమన్వయంతో ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ధర్మదర్శనం క్యూ లైన్ వేరే, రుద్రాభిషేకం క్యూ లైన్ వేరే, అదే శీఘ్ర దర్శనం క్యూ లైన్ వేరే, అదేవిధంగా విఐపి దర్శనాలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు ఈ సంవత్సరం కూడా గార్డెన్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఒక ఆధ్యాత్మిక భావనతోని, ధార్మిక చింతనతోని శివపంచాక్షర మంత్రాన్ని చెప్పిస్తూ ఓం నమః శివాయ అంటూ ఆ స్వామివారు దర్శించుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం. ఒక అంగవైకల్యంతో ఉండి కూడా మన క్యూ లైన్లో రుద్రేశ్వర వేయి స్తంభాల దేవాలయంలో క్యూ లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎంతసేపు అయింది మీరు? సరే 1 అవర్ అవుతుంది. 1 అవర్ అయింది. ఏం లేదు, నేను రావాలనే వస్తున్నాను. వరంగల్ అండి, ఎల్బీ నగర్ వరంగల్. దర్శనానికి ఒక్కనే వచ్చినాను. ఏం కోరుకుంటున్నాను, ఈ జీవితం సక్సెస్ఫుల్గా సాగాలని, ఉన్నతంగా సాగాలని కోరుకుంటున్నాను. ఏం లేదండి, అన్ని సౌకర్యాలు అవైలబుల్. హన్మకొండే అండి. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి వేయి స్తంభాలు? అంటే శివరాత్రి రోజు నేను చెప్పేది. ప్రతిసారి ఎవ్రీ టైం వస్తాం. ప్రతిసారి వస్తాం. మార్పు జరిగింది? చాలా అద్భుతంగా జరుగుతుంది. అంత మార్పు అంటే సర్వీస్ బాగుంది.